దేవుడు, సింహం దేవుడు, ఇట్లా తనకి తెలియని శక్తి నడిపిస్తూ ఉంది సమాజాన్ని అనుకొని ఆ తెలియని శక్తిని గురించి గుంపుగా ఉన్నారు. ఇట్లా ఈ గుంపుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ గుంపులు తర్వాత మతాలుగా వచ్చాయి. ఇది మతం అంటే. మతం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అడిగితే ఎక్కడి చెప్పాలి? మతం మానవుడి యొక్క అజ్ఞానం నుంచి వచ్చింది. మతం ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ గుడ్. మతం మానవుడి యొక్క అజ్ఞానం నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ సమాజాన్ని ఏదో ఒక అతీత శక్తి నడిపిస్తూ ఉంది, నాకు తెలియని అతీత శక్తి నడిపిస్తూ ఉంది. ఆ అతీత శక్తి ఇందాక మనం చెప్పిన దేవుడు, ఆ దేవుడు చుట్టూ ఈ మతాలు ఏర్పడినాయి. మరి మన పురాణాలు, మన లేకపోతే మన సిద్ధాంతాలు, గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయి? మనిషి కంటే ముందు మతమే ఉంది అని చెప్తా ఉన్నాయి. ఇది కరెక్టా? మనిషి ముందా మతం ఉందా? వెరీ గుడ్. మనిషి ముందా మతం ఉందా? ఎట్లా వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళని తగ్గించి మీరు వాళ్ళని పెంచాలి. కాబట్టి మతం ఉందా మనిషి ముందు అని చుట్టుకొని గట్టిగా మనిషి ముందు అంటున్నాడు. ఎట్లా మనిషి ముందు కాదు అని చెప్పేసి వాళ్ళు మన మత పెద్దలు చెప్తా ఉన్నారు, మన మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నాయి మన మత గ్రంథాలు, మత పెద్దలు అంటే? క్రీస్తు బైబుల్ ఏం చెప్తా ఉంది? బైబుల్ ఏం చెప్తా ఉందంటే ఒక అవ్వ ఆడ ఉండేవాళ్ళు ఒక పవిత్ర సమయంలో వాళ్ళు ఒక పండు ఇస్తే ఆ పండు తినొద్దు అని చెప్పేసి ఆ దైవం చెప్తే ఆ పండు తిన్నారు. తినడం వల్ల వాళ్ళ పిల్లలు కలిగారు. వాళ్ళ పిల్లలు కలగడం అందరం బిడ్డ అందరం పాపులం కాబట్టి మనం వేసుకొని పూజించాలి, ఆయన పాపుల మోసం చేస్తారని చెప్పేసి మన బైబిల్ చెప్తా ఉంది. మన భగవద్గీత కానీ లేకపోతే ఏం చెప్తా ఉంది? ఒక అధిక శక్తి, ఒక పార్వతి అనే ఒక శక్తి, ఒక దైవశక్తి ఒక ముగ్గురు మనుషులు తయారు చేసింది. ఆ ముగ్గురు మనుషులు ఎవరైనా అంటే ఒక 3 మట్టి బిడ్డలు తయారు ఒక ప్రాణం పోసింది. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒక అతీత శక్తి తయారు చేసింది, వాళ్ళ కిందకి పంపింది. వాళ్ళు బ్రహ్మ మన ముగ్గురు రాస్తా ఉన్నాడు, విష్ణువు మనకి పరిపాలిస్తా ఉన్నాడు, శివుడు ఇచ్చేస్తాడు చెప్పేసి మన గ్రంథాల్లో చెప్పుకున్న పరిస్థితి. పురాణం చెప్తా ఉంది. పురాణం కూడా ఏదో ఒక సందర్భంలో సరైన పురాణం వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ముందే, అంటే మనిషి కంటే ముందే ఇక్కడ మతం ఉంది, ఆ మతం మనం రావాలని చెప్పేసి మన పురాణం చెప్తున్న పరిస్థితి. అంటే ఇవాళ మనిషి ఉందా మతం ఉందా అంటే మనం మనిషి అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ మత గ్రంథాలు, మత గ్రంథాలు కూడా ఆ మతమే ముందని చెప్తున్నారు. ఇది సరైనదా కాదా? ఇవాళ మత పెద్దలు చెప్తున్నటువంటి గ్రంథాలు చెప్తున్నటువంటి సరైనదా కాదా? చెప్పాలి. కాదు. మీరు చెప్పండి. వాళ్ళ మత పెద్దలు చెప్తున్నటువంటి మతం ఉందా మనిషి ఉందా అంటే మనం మనిషి ఉందని మనం అంటా ఉన్నాము, మతం ఉందని వాళ్ళు అంటా ఉన్నారు. కాదు, ఇవాళ మనిషి ముందు మతం తర్వాత మనం చెప్తా ఉన్నాము ఇది సరైనది, అది తప్పు. కాబట్టి ఇప్పుడు మతం ఉందా మనిషి ఉందా అంటే మనం ఏం చెప్పాలి? మతం ఎలా ఉంటుంది? వెరీ గుడ్. మతం మనిషి యొక్క అజ్ఞానం నుంచి పుట్టింది. మనిషి ముందు మనిషి తర్వాతనే మతం వచ్చింది. ఇది మనం చెప్పాలి. ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని? ఎందుకు అడుగుతున్నారంటే మీరు జైలు సినిమా చూసారా? జైలు సినిమా చూసారా? అందులో ఒక జోక్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక రైలు మీద ఒక రాస్తుంది, అంటే ఆ అమ్మాయి ప్రేమించడం ఎక్కడ వస్తాను అని చెప్పేసి ఆ రైలు మీద రాస్తుంది. అందులో ఆ ఇంట్లో పనిచేసే పనివాడు ఆ రైలు మీద రాసి చదువుతాడు. చదివిన తర్వాత ఆ విలన్స్ వచ్చి వాడు అడుగుతాడు, అరే నువ్వు రైలు మీద ఏం చదివావు రా అంటాడు వాడిని. అంటే వాడు ఏమంటాడంటే అమ్మాయిగా రాసిందే నేను చదివానండి అంటాడు. ఏమంటాడు? అమ్మాయిగా రాసిందే నేను చదివానండి అంటాడు. అమ్మాయి గారు ఏం రాసిందిరా? నేను చదివింది అమ్మాయి గారు రాసిందండి. నువ్వు ఏం చదువుకున్నావు? నేను బాగా చదివాను. అమ్మాయి గారు ట్రైన్ మీద ఏమి రాసింది అంటే ఏమంటే నేను చదివిందే అమ్మాయి గారు ట్రైన్ మీద రాసింది. కాదురా, నువ్వు చదివింది అమ్మాయి గారు రాసింది ఏంటంటే నేను చదివింది అమ్మాయి గారు రాసింది ట్రైన్ మీద ఉందే. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తారు? నువ్వు చదివింది ఏంటరా? అమ్మాయి గారు రాసింది. అమ్మాయి గారు రాసింది ఏంటరా? నేను చదివింది. అంటే చివరికి ఏం జరిగిందంటే అమ్మాయి గారు రాసింది వాడు తెలియదు,
వీడు చదివింది వాడు తెలియదు, లాస్ట్ ఏమో చదువు రాదు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కూడా ఈ క్లాస్ అయితేనే బయటికి పోతారు. బయటికి పోయినాక ఏ క్లాస్ అడిగితే బషీర్ అని చెప్పిందే. బషీర్ అని ఏం చెప్పిండ్రా? నేను విన్నదే. నువ్వు విన్నదేంట్రా? బషీర్ అని చెప్పిందే. బషీర్ అని చెప్పిందేంట్రా? నేను విన్నదే. అసలు బషీర్ అని చెప్పింది నువ్వు వినదేదంటే ఓ మైకులో చెప్పిండే అదే. ఇట్లా కాదు. అంటే మనం బయటికి పోయిన తర్వాత అని ఇంత కష్టపడి జబ్బార్ గారు, దయన్ గారు, మిగతా వాళ్ళు కూడా ఈ హాల్ తీసుకొని బయట పెట్టి ఒక 2 రోజుల పాటు క్లాస్ జరపాలని చెప్పేసి ఒక పొద్దు నుంచి కోరుకొని అందరినీ ఫోన్లు కొట్టి ఒక ఆహ్వానం వేసి ఒక క్లాసులు చెప్తున్నారు మీరు అందరూ రావాలని చెప్పేసి పిలిపించి ఈ గదిలో కూర్చోబెట్టి తలుపు వేసి ఒక 2 2 బాబు అని చెప్పేసి అంటే మన క్లాస్ వెళ్ళకుండా సెల్ ఫోన్ చూసి మాట్లాడుకొని బయటకు పోయినాక ఏ క్లాస్ చెప్పారు అంటే ఏం చెప్పారు నాకు తెలియదు అని చెప్పేసి అంటే పాత ఊళ్ళో మన కుమార్ గారికి జనం తెలిసి ఉంటుంది. పాత ఊళ్ళో భాగవతాలు వేసేవాళ్ళట నైట్ కూడా. మొత్తం నైట్ మొత్తం భాగవతం వేసిన తర్వాత రాత్రి 12 గంటల 2కి భర్త ఇంటికి పోయినట. ఇంటికి పోయినాక భార్య పక్కన కూర్చొని అడిగిన రాడే వెళ్తే మనం వంటంటే ఓదాకు పండి ఇంట్లో కూర్చోబెట్టి వెళ్ళండి నువ్వు మంచి భాగవతం మొక్కను భాగవతం ఏం చెప్పారా కలవడిందట. అడిగితే మూడు చెప్పినట రామాయణం కథ చెప్పిండు, కథ బాగా చెప్పింది అని చెప్తున్నాడట. ఏం కథ చెప్పిండ రామాయణం చెప్తున్నాడట. ఆ వచ్చే వాళ్ళ నుంచి మరి రామాయణం మొత్తం విన్నావు కదా, రాముడు సీత అని జరిగిందట. అమ్మా ఇది ఒక్కటే మర్చిపోయింది నేను, అసలు ఇది ఒక్కటే ముఖ్య రూపాయలు మర్చిపోయింది అని చెప్తున్నాడట. కాబట్టి మన కూడా క్లాస్ మొత్తం అయిన తర్వాత బయట పోయిన తర్వాత పాఠం ఏంటి అంటే మొత్తం పాఠం ఏంటో మర్చిపోయిందండి. పాఠం ఎవరు చెప్పారు, పాఠం ఎవరు బాగా చెప్పింది కానీ ఆ ఎందుకు గుర్తులేదండి. అది ఇట్లా కాదు. మన పాఠం ఏంటి, మొత్తం మనం క్లాస్ టీచర్ ఎవరు మన ఆయన, క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, మతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే మనం స్పందించాలి. మతం ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, మనిషి యొక్క అజ్ఞానం నుంచి మతం పుట్టింది. ఏంటి మనిషి అజ్ఞానం అంటే ఈ సమాజం ఎట్లా నడుస్తుంది, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, లేదా వాన వస్తుంది, లేకపోతే తెల్లారుతుంది, చీకటి పడుతుంది, సమాజం మారుతా ఉంది, ఒక పాము ఉంది నన్ను కలుస్తూ ఉంది, ఒక సింహం నాపై దాడి చేస్తూ ఉంది, కొన్ని ఎట్లా జరుగుతూ ఉన్నాయి, కొన్ని నా ప్రమేయం లేకుండా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక అతీత శక్తి సమాజం నడిపిస్తూ ఉంది. ఆ అతీత శక్తి దేవుడు, ఆ దేవుడి నుంచి మతం వచ్చింది. కాబట్టి మానవుడి యొక్క అజ్ఞానం అంటే మానవుడి యొక్క తెలియతనం నుంచి మతం వచ్చింది, ఇది మనం చెప్పాలి. రెండో పాయింట్ ఏంటి, మతం ఉందా మనిషి ఉందా, మతం ఉందా మనిషి ఉందా చెప్పండి. మనిషే ముందు. ఎందుకు మనిషి ముందు అని మనం చూస్తున్నాం కాబట్టి మనిషి పుట్టిన తర్వాత ఆయన యొక్క అజ్ఞానం నుంచి మతం పుట్టిందన్నాం కాబట్టి మరి మన మత గ్రంథాలు మతపతి ఏం చెప్తున్నాడు, మన మతం ఏముందంటున్నాడు, ఇది తప్పారైనా, ఇది తప్పారైనా ఎస్. ఎందుకు తప్పు అంటే ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్, మతం మానవుడి అజ్ఞానం నుంచి పుట్టింది. మతం కంటే ముందే మనిషి ఉన్నాడు, మనిషి ముందు మతం తర్వాత. మరి ఏంటి మతం? మతం అంటే మన చుట్టూన్నటువంటి ఏదైతే భూమి, నీరు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయో పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతాలు ఎవరు నడిపిస్తారో తెలియదు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుడు నడిపిస్తున్నాడు, ఒక అజ్ఞాశక్తి నడిపిస్తున్నాడు. మనం దేవుడికి చెప్పేసి ఆదిమ సమాజంలో మనం పూజించాం, ఆదిమ సమాజం నడుస్తూ ఉంది. చెట్టు మనకి గాలిస్తూ ఉంది కాబట్టి చెట్టు నుంచి గాలి ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి మనం చెట్టును పూజించాం, రాయిని పూజించాం, రబ్బను పూజించాం. ఏది మనకు ఉపయోగపడుతుందో, ఏది మనకి హాని చేస్తుందో వాటిని కూడా మనం పూజించడం మొదలుపెట్టాం. అది ఆదిమ సమాజంలో. ఏ సమాజంలో? ఆదిమ సమాజంలో మనం చేసాం. సమాజం అట్లే ఉందా? మరి సమాజం అట్లే ఉందా? సమాజం మార్పు వచ్చింది. ఆదిమ సమాజం తర్వాత మనం మార్క్స్ చెప్పి మనం ఏ సమాజంలోకి వచ్చాం? ఆదిమ సమాజం తర్వాత ఏ సమాజంలోకి వచ్చాం? మన నాగరిక పెట్టుబడి సమాజం ఉంటుంది. సరేనా? ఎక్కడమ్మా ప్రేమ చెప్పి ఏదన్నా భూస్వామ్య సమాజం కరెక్టేనా? ఇక్కడ ఏదమ్మా వెరీ గుడ్. తర్వాత మనం మార్క్స్ చెప్పినట్టు ఏ సమాజంలోకి వచ్చామంటే బానిస సమాజంలోకి వచ్చాము. ఈ బానిస సమాజంలో ఏంటి మతం? మన ఆదిమ సమాజంలో చూసాం. ఆదిమ సమాజంలో మానవుడి యొక్క అజ్ఞానం నుంచి మతం వచ్చింది. అంటే తెలియని వాటిని ఆయన పూజించాలని చెప్తూ అనుకున్నాం. బానిస సమాజంలో ఏం చేశాడు? బానిస సమాజంలో ఏం చేశాడంటే కమెంట్స్ ఎవరైతే ఈ యుద్ధాల్లో అంటే ఆదిమ సమాజంలో యుద్ధాలు చేసుకున్నప్పుడు ఎవరైతే ఓడిపోయారో
చేశారు. ఎవరైతే ఆ యుద్ధాల్లో గెలిచారో వాళ్ళందరినీ కూడా బానిస యజమానులు చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ బానిస యజమానులు ఏం చేశారంటే ఈ బానిసలు కష్టపడి చేస్తున్నటువంటి వాళ్ళన్నింటినీ కూడా లాక్కోవడం కోసం, గుంజుకోవడం కోసం, వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకొని ఏం పని చేయకుండా బతకడం కోసం బానిస యజమానులు ఒక ప్లాన్ చేశారు. ఏంటి, వాళ్ళు పొద్దుగా ఇస్తారా, వేగంగా కొట్టు ఇస్తారా? ఇవ్వను. ఎందుకు ఇవ్వను? వేగంగా మీరు పొద్దుగా పనిచేశాను, కష్టపడ్డాను, నా డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి? నేను సంపాదించుకునే మాంసమో లేకపోతే గింజలో లేకపోతే పండ్లో నేను మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతారా? అడుగుతారు. కాబట్టి వేగంగా ప్లాన్ చేసింది. ఏం చేసింది? ఎస్, ఈయనని మనం శారీరకంగా దోచుకోవాలి అని చెప్పేసి అంటే ఆ తెగల్లో ఓడిపోయిన వాడు తెగ ఏదైతే ఉందో ఆ తెగని గెలిచిన తెగ వాళ్ళు తమ పని మనుషుల్లో పెట్టుకునేవాళ్ళు, అంటే తమ కింద పనిచేసే వాళ్ళుగా పెట్టుకునేవాళ్ళు. అట్లా ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే గెలిచారో ఆ తెగ వాళ్ళు యజమానులుగా, ఆ తెగ గెలిచిన తెగ వాళ్ళు యజమానులుగా, ఓడిపోయిన వాళ్ళు బానిసలుగా తయారయ్యారు. అంటే ఈ బానిసల్ని ఉచితంగా పనిచేయించుకునేవాళ్ళు బానిస యజమానులు. ఉచితంగా పనిచేయించుకోవాలంటే నేను ఒక 12 గంటలు పనిచేసి మన ప్రిన్సిపల్ గారు బ్యాంక్ సార్ కింద సాయంత్రం డబ్బులు ఇవ్వండి, మీరు ఉచితంగా పనిచేయాలి, మనం పనిచేస్తున్నాం కదా. ఎందుకు పని చేయము అంటే పొద్దుగా మనం పనిచేసాం కాబట్టి, నేను శ్రమ పడ్డాను కాబట్టి నా శ్రమకు డబ్బులు ఇవ్వాలి, అది కూలీ చేయడం ఏదో అడుగుతామని. వేరే గారు ఆ కూలీ జీతం కూడా ఎగ్గొట్టాలి. ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే శారీరకంగా నేను డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తావు? ఎందుకు ఇవ్వ మన డబ్బులు చెప్పి పని చేయబెట్టుకోవడం, అవసరమైతే మీరు ఇవ్వడం, మనం పనులు మనం కొడతాం, డబ్బులు మనం ఉంచుకోవడం. కాబట్టి శారీరకంగా కాకుండా మానసికంగా మనం దెబ్బకొట్టాలి. ఎట్లా కొట్టాలి? మానసికంగా మనం దెబ్బకొట్టాలి. ఎట్లా మానసికంగా దెబ్బకొట్టాలి? ఎట్లా కొట్టాలని చెప్పేసి అంటే ఆ బానిస సమాజంలో బానిస యజమానులు ఏం చేశారంటే కర్మ సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు. ఏం సిద్ధాంతం? కర్మ సిద్ధాంతం. ఏంటి కర్మ సిద్ధాంతం? ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఆయన చెప్తున్నారే, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. బ్రహ్మగారు మీ ముగ్గురు రాశారు. ఏం రాశారని చెప్పేసి అంటే నువ్వు బానిసగా ఉండాలి, నువ్వు బానిస యజమానికి పనిచేయాలి అని మీ మిత్రులు రాశారు. నువ్వు మంచిగా పనిచేయాలి, బానిసగా నువ్వు పనిచేయాలి. అంటే వేరే గారికి పొద్దాక నువ్వు ఒక్కడే పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి అంటే నువ్వు బ్రహ్మ రాశాడు, నేను ఇంట్లో బ్రహ్మ రాశాను కాబట్టి ఒక్కడే పనిచేయాలి. మరి నువ్వు కూడా నేను ఎదురు తిరుగుతాండి, నా డబ్బు నాకు కావాల్సిందే అప్పుడే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎదురు తిరిగితే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వు బానిసగానే పుడతావు, అంటే పనివారిగానే పుడతావు. నువ్వు బానిస యజమానిగా వచ్చే జన్మలో పుట్టాలి అని చెప్పేసి అంటే ఈ జన్మంతా కూడా నువ్వు వేగంగా అంటే బానిస యజమానికి నువ్వు ఉచితంగానే పనిచేయాలి అని చెప్తా ఉన్నాడు అని ఒక కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అట్లాగే స్వర్గం నరకం ఏంటండి? స్వర్గం నరకం అనేటువంటి ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఏంటి స్వర్గం నరకం అంటే ఈ జన్మలో నువ్వు బ్రహ్మ ఏం రాశాడో నీ కర్మ ఫలం ఎట్లా ఉందో నువ్వు అట్లా మంచిగా పనిచేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు. వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు. లేదంటే నరకానికి వెళ్తావు. నువ్వు మంచిగా బ్రహ్మ చెప్పినట్టుగా నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు పని చేయకపోతే, నువ్వు యజమానికి ఎదురు తిరిగితే, లేదు నువ్వు పనిచేసాక ఎదురు తిరిగితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తావు. అంటే చూడండి ఎంత తెలివిగా వాళ్ళు చేశారంటే వాళ్ళు చెప్పినట్టుగా వింటేనేమో స్వర్గానికి వెళ్తామంట, లేకపోతేనేమో నరకానికి వెళ్తామంట. మరి స్వర్గంలో ఏముంటుందని భాస్కర్ గారు చెప్పాలా? స్వర్గంలో ఏముంది మనకి? ఎందుకు స్వర్గాన్ని మనం ఇష్టపడితే ఇక్కడ పనిచేస్తాము స్వర్గానికి పోవాలని చెప్పేసి మదర్ సభ ఒకసారి లేపండి ఆ పనివారి ఉండవు. కాబట్టి స్వర్గంలో ఏముంది చెప్పాలి. ఉమ్మడి రామని చెప్పారు. స్వర్గంలో ఏముందా? అబ్బా వెనక చెప్పారా మా మొట్ట పంతా పోయా రంభా ఓడసి మహేశ్వరి అంట. సకల సౌకర్యాలు ఉంటాయి. సకల సౌకర్యాలు స్వర్గంలో ఉన్నాయంట. వెరీ గుడ్. ఇంకేమున్నాయి స్వర్గంలో? అమృతం అంట. ఆ కోరికలు దగ్గర మనకు అన్నీ వస్తాయంట. ఓకే ఇటు పదవాళ్ళు మన ఇటు పదవాళ్ళు మాట్లాడాల. నరకంలో ఏముంది? నరకంలో ఏముంది?
కుంభాపానం లేకపోతే బాగుంట కనిపించడం తెలియదు. నరకం ఏం చేద్దాం? నరకంలో అంట వేడి వేడి నూనె తాగుతూ ఉంటే మనం తప్పులు చేస్తే అందులో వేసి వాళ్ళు వేసుకున్నారట. ఎవరు అక్కడ పట్టుకుంటూ వాళ్ళు వేసి కావాలి. మళ్ళీ బాగా తప్పులు చేస్తే సూదుతో కూర్చున్నారట. కూర్చున్నారు పెద్దమ్మ పెద్దమ్మ చెప్పాలి సీరియస్ నాకు ఎదుగుతుంది చాలా బాగా చెప్తున్నావు సూదుతో కూర్చున్నావు అదే నరకంలో మళ్ళీ సూదుతో కూర్చున్నారట. ఇంకేం చేస్తారు నరకంలో? పెద్ద పెద్ద చంద్రపాలు పెట్టి పేరు కొడతా ఉంటారు మన సినిమా మొత్తం కదా. ఇవన్నీ నరకంలో ఉంటాయట, ఇవన్నీ స్వర్గంలో ఉంటాయట. మరి ఎవరు నిజమేనండి? నిజమే కదా. ఇవాళ మన శాస్త్ర పరిశోధన అంతరిక్షంలో పోయింది. మనం సెల్ ఫోన్ వాడతాము. ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నటువంటి వాడు మనతో 7 సముద్రాలలో మనతో ఫోన్లో మాట్లాడుతున్నాం. మరి ఎక్కడ కూడా ఈ సైంటిస్టుకి ఈ స్వర్గంలో ఎక్కడ కనపడలేదు. అంతరిక్షంలో కనపడగా కనపడలేదు, పోనీ కనపడలేదు. మన అందులో ఏమిటి? రంభా ఊర్వశి మహేశ్వరికి వయసు అయిపోదండి. రంభా ఊర్వశి మహేశ్వరి వయసు అయిపోదా? భాస్కర్ రావు గారు తాత చచ్చిపోయాడు, వాళ్ళు మొత్తం చచ్చిపోయాడు. ఆయన స్వర్గానికి పోయి నరకానికి భాస్కర్ స్వర్గానికి పోయి ఇద్దరిని దాకా కాబట్టి ఆయన స్వర్గానికి పోయింది అనుకున్నాం. వాళ్ళ తాత స్వర్గానికి పోయాడు, వాళ్ళ మొత్తం స్వర్గానికి పోయాడు. వాళ్ళ తాత చనిపోయాడు, ఆయన మంచోడే, ఆయన స్వర్గానికి పోయాడు. మరి ఆయన రంభా ఊర్వశితో ఆయనకి వీళ్ళు తాతకి ఆయన పోతే ఆయనకి ఏం కావాలి వరుసకి? ఆ రంభా ఊర్వశి మహిళకి ఏం కావాలి వరుసకి? లేదు. రేపు భాస్కర్ అంతా తెచ్చుకోదాం మనం. రేపు భాస్కర్ తండ్రిగా తెచ్చుకోవాలి, ఆయనకి ఏం కావాలి వరుసకి? రేపు భాస్కర్ అంతా తెచ్చుకోవాలి, ఆయనకి ఏం కావాలి వరుసకి? అంటే ఎంత దుర్మార్గం అనేది. అంటే స్వర్గంలో రంభా ఊర్వశి మహేశ్వరుడు ఉంటే వాళ్ళు ఎంతకాలం వహిస్తూ ఉంటారు? కోరి మనం కోరపట్టినట్టుగా వాళ్ళు అమృతమో గ్రామం తాగనుకున్నాం. వాళ్ళు తాగినా కానీ మన తాత పోయి, మన తండ్రి పోయి, మనవు పోయి వాళ్ళ వరుసగా మనకి ఏం కావాలి? ఎంత తప్పుడు, ఎంత దుర్మార్గంగా మన మీద రుద్దపడుతుంది. అంటే నరకంలో వాళ్ళు నూనె మనం మాట్లాడారు. స్వర్గంలో నూనె ఉంటుందండి. ఎట్లా వేయించుకో నూనె మనవాడు ఎట్లా మంది సూదులు కూర్చాడు? సూదులు మన ఆధునిక సమాజంలో కదా, ఆ సమాజంలో సూదులు లేవు కదా. ఎట్లా అంటే ఇవన్నీ కూడా మనకి భయప్రాంతులు చేయడం. అంటే నువ్వు ఈ జన్మలో నువ్వు యజమాని చెప్పినటువంటి స్వర్గానికి పోతావు. ఏముంది స్వర్గంలో? రంభా ఊర్వశి నేరగా అన్ని అమృతో బాగా సూపర్ అని అంటే మన భావాన్ని అంటే శారీరకంగా కాకుండా మన మానసికంగా వాళ్ళు తీసుకోవడం. నరకానికి పోతాం, నరకంగా భయం పడుతున్నా, చక్రపాలు పడుతున్నట, అలా వేస్తున్నట, అది చేస్తున్నట. కాబట్టి భయం మనకి. ఇదేమో ఆనందం, ఇదేమో భయం. అందుకని మానసికంగా మన మీద వాళ్ళు దృష్టి పెట్టారు. ఎవరు? బానిస యజమాని. ఎందుకంటే నీ యొక్క శారీరక శ్రమని దోచుకోవడం కోసం వాడు నిన్ను మానసికంగా నిన్ను రూపరుచుకున్నాడు. అందుకనే ఆ కర్మ సిద్ధాంతం తెచ్చాడు. అందుకే స్వర్గం నరకం అన్నాడు. పాపం పుణ్యం అన్నాడు. పాపం పుణ్యం. ఏది పాపం ఏది పుణ్యం అండి? ఏది పాపం ఏది పుణ్యం అంటే ఇవాళ మనం చూస్తాము. తినే వస్తువులు కోడి ఉంది, మ్యాట్ ఉంది, వాటన్నింటి అత్యంత మనం చంపుకొని తినేస్తాము. ఎందుకంటే నువ్వు తినకపోతే బతకవు. ఇప్పుడు ఒక సింహం ఉందని అడిగిలో దాని ఆహారం ఏంటి? దాని ఆహారం ఖచ్చితంగా అది ఒక జీవం చంపి తినాల్సిందే కదా, లేదు ఆల్టర్నేట్ లేదు. అయ్యో పాపం అంటే బతికిద్దాం, అయ్యో పుణ్యం అంటే కప్పని పట్టమని మనం మొదలుపెట్టుకోవద్దు. పాము ఆహారం కప్పే తినాల్సిందే, బతకాలని పాము తినాల్సిందే, పాము బతకాలని కప్ప తినాల్సిందే. అయ్యో పాపం అంటే ఉందా? కాబట్టి పాపం పుణ్యం. ఎక్కడ పాపం పుణ్యం? నువ్వు యజమానికి ఎదురు తిరిగితే అది పాపం. నువ్వు యజమాని దగ్గర మంచిగా పనిచేస్తే అది పుణ్యం. ఇది ఒక దోపిడీ సిద్ధాంతాన్ని అంటే శారీరకంగా మనం ఎదురు తిరుగుతాం కాబట్టి శారీరకంగా మనం ఎదురు తిరగకుండా మానసికంగా మనం ఎదురు లోపరుచుకోవడం కోసం మన స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, జన్మ, పునర్జన్మ ఇట్లాంటివన్నీ మనం తీసుకొచ్చి ఆ రోజు బానిస యజమానులు బానిసల దగ్గర ఫ్రీగా చాకరీ చేసుకున్నాడు. తర్వాత సమాజం ఏంటంటే బానిస సమాజం తర్వాత ఏంటి? ఇందాక చెప్పిన పనులు రాష్ట్రంలో భూస్వామ్య సమాజం. భూస్వామ్య సమాజం ఏం చేశారు? భూస్వామ్య సమాజం ఏం చేశారంటే కులం అనేటువంటి ఒక ఐదు మనకు వచ్చాడు. ఏంటది కులం? ఏంటి కులం? కులం ఏంటంటే ఇవాళ బానిస నుంచి భూస్వాములు అయ్యారు. వాళ్ళకి 100 ఎకరాల భూములు వచ్చినాయి. మనం చూసాం. మన తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకరీ చేయించుకున్నారు. మనల్ని ఏం చేశారండి? వెట్టి చాకరీ చేయించారు. అంటే నువ్వు కొద్దాకా
పనిచేయడం అంటే భూస్వాముల కింద నువ్వు ఫ్రీగా పనిచేయాలి. ఇది వెట్టి అంటాం మనం. అట్లాంటి వెట్టి చేసుకోవడం కోసం భూస్వాములు ఏం చేశారంటే కులం అనేటువంటి ఒక ఆయుధం తీసుకొచ్చారు. కులం ఏంటి కులం? ఏంటి కులం అంటే అనేక రకాల కులాలు ఉన్నాయి. మన సమాజంలో కులాల పేరు చెప్పండి. మన సమాజంలో కులాల పేరు చెప్పాలి, చిన్నగా చెప్పాలి. ఏ కులం మన సమాజంలో? రెడ్డి, కమ్మ, సాగరి చెప్పాలి. నేను ఎవరు మాట్లాడలేదు. ఏ కులం మన దగ్గర చెప్పు చెప్పాలి. ఏ కులం మన దగ్గర? లక్ష్మణ కుమ్మరి ఇంకా చెప్పండి మీరు. ఇంకా అరే చాలా కులాలు చెప్పారు. ఇప్పుడు సాగరి వాళ్ళు ఏం చేయాలండి? సాగరి వాళ్ళు ఏం చేయాలి చెప్పాలి. చెప్పాలి లేదా లేదు చెప్పు. ఓకే మీరు సాగరి వాళ్ళు ఏం చేయాలి? వెరీ గుడ్, బాగా చెప్పారు. కుమ్మరి వాళ్ళు ఏం చేయాలి? గౌడ వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? కళ్ళు చేయాలి. పోనీ మరి ఇంకా మిగతా కులాలు మానవాళిని ఏం చేయాలి? ఊరవుతుండాలి, వాళ్ళు పని చేయాలి. మరి బ్రాహ్మణులు ఏం చేయాలి? బ్రాహ్మణులు ఏం చేయాలి? బ్రాహ్మణులు ఏం చేయాలంటే మంత్రాలు చదవాలి. మరి మంత్రాలు చదివితే శక్తిగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక చాటులైనా పక్కన ఆయన శక్తి ఖర్చు అవుతుంది. ఒక కుమ్మరైనా కుండలు చేస్తాడు, ఆయన శక్తి ఖర్చు అవుతుంది. ఒక గౌరవ కాలిగిస్తాడు, ఆయన ఖర్చు అవుతుంది. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఓన్లీ నా దగ్గర కూర్చొని మాట చెప్తాడు. మాట చెప్పి ఏం చేస్తాడు? మాట చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి మీరు కష్టపడి సంపాదించిన సొమ్ములన్నీ కూడా ఆయన తీసుకొని మంచిగా మొదలు ఇస్తాడు. ఇదేనా? ఇదే భూస్వామ్య సమాజంలో భూస్వాములు ఏం చేశారంటే కులమైనట్టు ఒక దాన్ని పట్టుకొచ్చారు. మరి పుస్తకాన్ని కొనుంటే మనం నమ్ముతామని ఏదైనా చెప్పే పొలైనా అంటాం. అందుకనే దీనికి వేదాలు, ఉపనిషత్తులు అనే కొన్ని పదాలు పెట్టి ఒక శ్లోకం తీసుకొచ్చారు. ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంది. ఏంటి ఆ సూక్తం అంటే బ్రాహ్మణస్య ముఖమాసితే, బ్రాహ్మణస్య ముఖమాసితే బాహురాజన్యకృత వృతదస్సజం వర్షం పద్మాంగం సూత్రంగా ఇచ్చాడు. ఏంటంటే ఒక మహాపురుషుడు అంటే బ్రహ్మ తల నుంచి ఎవరు పుట్టారు? బ్రాహ్మణులు పుట్టారు. ఎవరు పుట్టారండి? బ్రహ్మ తల నుంచి ఎవరు పుట్టారు? బ్రాహ్మణులు పుట్టారు. భుజాల నుంచి ఎవరు పుట్టారు? క్షత్రియులు పుట్టారు. పొట్టల నుంచి ఉదరం నుంచి ఎవరు పుట్టారు? వైశ్యులు పుట్టారు. పాదాల నుంచి ఎవరు పుట్టారు? శూద్రులు పుట్టారు. అంటే బ్రహ్మ మెదడు నుంచి బ్రాహ్మణులు పుట్టారు. వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఓన్లీ నాయకు కూర్చొని మాటలు చెప్పి మంత్రాలు చెప్పి మంచిగా భుజించి కమ్మరి వంటలు నెయ్యి వేసుకొని తిని బాగా పొడవ పెంచాలి. వాళ్ళు బ్రాహ్మణులు కాకుంటున్నారు. వాళ్ళు ఏ పని చేయాలి? తర్వాత క్షత్రియులు ఏం చేయాలి? వీళ్ళు యుద్ధాలు చేయాలి. వీళ్ళు యుద్ధం చేస్తాడు, ఏ పని చేయాలి? ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే యుద్ధానికి పోతారు. యుద్ధానికి రాకపోతే ఏం చేస్తారు? హాయిగా కూర్చొని కమ్మగా తింటారు. తర్వాత వైశ్యుడు ఏం చేయాలి? వైశ్యుడు వ్యవసాయం చేయాలి లేదా వ్యాపారం చేయాలి. శూద్రుడు ఏం చేయాలి అంటే ఈ పైన మూడు ఉన్నరే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే వాళ్ళ కోసం పనిచేయాలి. ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చేయాలి. ఇక్కడ కూర్చున్న మనందరం శూద్రులేండి. కమ్మ, రెడ్డి, కాపు అందరూ కూడా వైశ్యులు కాదు. కమ్మ, రెడ్డి, కాపు మిగతా అందరూ కూడా క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు కాదు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా వైశ్యులనే. మనం ఏం చేయాలి? చేయాలంటే పైన మూడు మెట్లలాగా ఉన్నాయి, ఇచ్చే మెట్లగా వాళ్ళ ముగ్గురిని మన తల మీద మోయాలి. ఇది ఎవరు చెప్పారు? పూజారి చెప్తున్నది. ఎక్కడుంది ఇది? పురుష సూక్తంలో ఉందట. ఎక్కడుంది? పురుష సూక్తంలో ఉంది. ఏంటంటే ఇది అరకాయ నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, కడుపులో నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. శూద్రులు పైన ముగ్గురికి పనిచేయాలని చెప్తున్నారు. మరి ఏమైందండి? పని చేయకపోతే ఏమైంది? ఎదురు తిరిగితే ఏమైంది? మనం ఎదుగుతా ఎదురు తిరిగితే ఏమైంది? మన మేనగా చెప్పండి. ఎదురు తిరిగితే నువ్వు నరకానికి పోతావు. పైన పని చేయాలి. బ్రాహ్మణుడికి ఎదురు తిరిగితే నువ్వు నరకానికి పోతావు. కాబట్టి బ్రాహ్మణుడికి ఎదురు తిరగద్దు, క్షత్రుడికి ఎదురు తిరగద్దు, వైశ్యుడికి ఎదురు తిరగద్దు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలని చెప్పేసి మరి కులాలు ఏంటంటే కులాలు నువ్వు కుమ్మడి పని చేయాలా, నువ్వు చాకలి పని చేయాలా, నువ్వు ఒడ్డు
నువ్వు భూస్వామికి ఎదురు తిరిగితే నువ్వు నరకానికి పోతావు. నువ్వు భూస్వామికి ఎదురు తిరిగితే ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. కాబట్టి నువ్వు ఏదైతే చెప్పడిందో ఆ పనులన్నీ నువ్వు చేయాలా, ఎదురు తిరగొద్దు. అందుకని కులాలు తీసుకొచ్చారు. అందుకని ఈ చాతుర్మాస వ్యవస్థ తీసుకొచ్చారు భూస్వామి సమాజంలో. తీసుకొచ్చి మనం భూస్వాముల కింద మాత్రమే పనిచేయాలి, వాళ్ళకి ఎదురు తిరగకూడదనేటువంటిది దాన్ని మన భూస్వామి సమాజంలో తీసుకొచ్చారు. ఈ భూస్వామి సమాజం వచ్చేసరికి అంతకుముందు అమ్మలు ఉండేవారు మన ఊళ్ళలో. ఉప్పులమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ ఇట్లా దేవతలు ఉండేవారు. ఎందుకంటే అప్పుడు తల్లిని పూజించేవారు. భూస్వామి సమాజానికి వచ్చేసరికి పురుషాధిక్యం పెరిగింది. మగవాడి యొక్క డామినేషన్ పెరిగింది. మగవాడు బాగా పనిచేస్తాడు, మగవాడు బాగా ముందుకు వచ్చాడు అప్పటికి. అందుకని ఈ ఈ భూస్వామి సమాజానికి రాముడు, కృష్ణుడు ఇట్లా అనేక మంది దేవుడు, శివుడు లేకపోతే అయ్యప్ప ఇట్లాంటి దేవుళ్ళందరూ కూడా ముందుకు వచ్చాడు. అప్పుడేమో దేవతలు పూజించేవాళ్ళు ఉప్పులమ్మలు, వైసమ్మలు, ముత్యాలమ్మలు, పార్వతీదేవి, ఆదేవి, ఈదేవి, అతిథి శక్తులు, వామదేవుడు ఉండేది. తర్వాత పురుషులు వచ్చారు, రాముడు, కృష్ణుడు లేకపోతే శివుడు ఇట్లాంటి వాళ్ళు కూడా భూస్వామి సమాజంలో పురుషాధిక సమాజం వచ్చిన తర్వాత ఇట్లాంటి కూడా తీసుకొచ్చారు. ఇది భూస్వామి సమాజంలో ఇట్లా ఉండేదన్నమాట. ఏంటి దేవుళ్ళు? ఈ దేవుళ్ళందరూ కూడా స్త్రీలకు ఆధిపత్యం చేసేవాళ్ళే, స్త్రీలు వినకుండా చెప్పేవాళ్ళే. ఏ పురుష దేవుడు కూడా ఒక్కొక్కరికి ఇద్దరు వెళ్ళాలండి. శివుడికి ఎంతమంది భార్యలండి? శివుడికి ఎంతమంది భార్యలు? ఇద్దరు. విష్ణుమూర్తికి ఎంతమంది భార్యలండి? ఇద్దరు. లేకపోతే ఇంకా మీరు ఏ బ్రహ్మకి ఇద్దరు భార్యలు, ఎవరు చూసుకుని ఒక రాముడి తప్ప అందరికి ఇద్దరు భార్యలే. మరి శ్రీకృష్ణుడికి 16,000 మంది కోరికలట. మరి ఆయనకి ఏసు రాదని 16,000 మంది కోరికలండి. ఎంత దుర్మార్గం అని మనం చెప్తున్నాం కదా. మరి అంటే ఎంత విచిత్రంగా ఉందంటే 16,000 మంది కోరికలు అంటే మగవాళ్ళ డామినేషన్, అంటే మగవాళ్ళు ముందుకు రావాలి, మగవాళ్ళ అనే ఒక పురుషాధిక్య సమాజం తీసుకొచ్చి ఆడవాళ్ళు ఓన్లీ వంటింటికే పనిచేయాలి. ఇంతమంది ఆడవాళ్ళు వీళ్ళు బయటికి రావద్దు, వీళ్ళు వంటగదిలో ఉండాలా, వీళ్ళు పోతే పనికి పోవాలా, మొగుడికి ఎదురు తిరగకూడదు, మగారికి ఎదురు తిరిగితే వీళ్ళు నరకానికి పోతారు. వీళ్ళు కర్మ ఈ జన్మలో ఆడవాళ్ళగా పుట్టారు, ఈ జన్మలో ఇట్లే ఉంటే మంచిగా పని చేస్తే వచ్చే జన్మలో మగాడిగా పోతారు. ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పురుషాధిక్య అంటే పురుషులే డామినేషన్ ఉందని చెప్పేసి పురుషులను తీసుకొచ్చిన పరిస్థితి భూస్వామి సమాజంలో ఉంది. ఇది వల్ల అంటే దోపిడీ చేయడం కోసం, దోపిడీ మన నుంచి మనం సంపాదించిన డబ్బులు మనం కొట్టేయడం కోసం ఇలా అనేక ప్రతిపాదనలు ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం? మరి ఇప్పుడు విడవగలిగారు. ఇప్పుడు మనం పెట్టుబడి సమాజంలో మరి ఇప్పుడు ఎట్లా దోపిడీ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏం దోపిడీ చేస్తారంటే ఇప్పుడు మతం అనే దాన్ని తీసుకొచ్చారు. మనమంతా హిందువులం, మనమంతా ముస్లింలం, మనమంతా క్రిస్టియన్స్, మనమంతా జైనులం, మనమంతా బౌద్ధులు అని చెప్పేసి మతం పేరు మీద ఇప్పుడు రాజకీయం చేస్తాం. ఈ ప్రతిపాదన సమాజంలో మతం పేరుతో రాజకీయం చేస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఇవాళ మనందరినీ కూడా కలుషితం చేస్తూ వాళ్ళు రాజకీయం చేస్తూ అధికారంలోకి వచ్చి వాళ్ళ మనం దోచుకుంటున్నారు. అదే మన బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటాము. మన బీజేపీ మతం పేరుతో రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఈ భారతదేశంలో ఆస్తులు బాగా సంపాదించినట్టు అంటారో అంబానీ, అదానీ లేకపోతే బిర్లా, టాటా ఇట్లాంటి వాళ్ళని 4,000 చెప్పాలా? ఒకసారి 4,000 బ్రహ్మాండంగా పాత రోజుల్లో హరికథ చెప్పేటప్పుడు రాత్రి 12 ట్రైలర్ హరికథ చెప్తా ఉంటే చాలా మంది 4,000 నిద్రపోయేవాళ్ళ. నిద్రపోతా ఉంటే ఆ కథకుడు ఏం చేసేవాడంటే నిద్రపోయేవాడు లేపాలి కదా, లేపాలి కాబట్టి మధ్య మధ్యలో శ్రీమతి రామ గోవిందో హారి అన్నాడు. శ్రీమతి రామ గోవిందో హారి మీరేవాళ్ళ అప్పట్లో శ్రీమతి రామ గోవిందో హారి అందరూ వేసేవాడు. మళ్ళీ ఇప్పుడు మనం కూడా మధ్య మధ్యలో ఒకసారి జిందాబాద్ జిందాబాద్ అని మీరేవాళ్ళ అప్పుడు మనం వేస్తాం. మనం కాబట్టి కమెంట్స్ కాబట్టి పెట్టుబడి సమాజం వచ్చేసరికి మొత్తం కూడా మనం దోచుకోవడం కోసం మతం సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ముందుకొచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏం చెప్తా ఉంది మతంలో మొత్తం? ఆదిమ సమాజంలో, బాలిక సమాజంలో, భూస్వామ్య సమాజంలో, పెట్టుబడి సమాజంలో ఏం చెప్తా ఉంది మతం అంటే? మతం దోపిడీకి సాధనంగా ఉంది. దేనికి సాధనంగా ఉంది మతం? అందరూ చెప్పాలి, దోపిడీకి సాధనంగా. గట్టి చెప్పాలి, మతం దేనికి సాధనంగా ఉంది? దోపిడీకి. మతం దోపిడీకి సాధనంగా ఉంది. మతం ఏం చేస్తా ఉంది? మతం శాస్త్రీయ దృక్పథాన్ని వెనక్కి కొడతా ఉంది.
మతం ఏం చేస్తూ ఉంది? నాస్తిక ధర్మాన్ని అమలు చేస్తూ ఉంది. మతం ఏం చేస్తూ ఉంది? మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తూ ఉంది. మతం ఏం చేస్తూ ఉంది? మనం ఎదురు తిరగొద్దని చెప్పేసి మన పోరాటాలను అంచనేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? 5 రకాల పనులు వాళ్ళ మతం చేస్తూ ఉంది. ఒకటి ఏం చేస్తూ ఉంది? ఒకటి దోపిడీని రక్షించే సాధనంగా, అంటే దోపిడీని రక్షించే సాధనంగా మతం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది శాస్త్రీయ భావాలను వాళ్ళ వెనక్కి కొడతా ఉంది. శాస్త్రీయ భావాలు ముందుకు పోయట్లేదు. మనం చూసాం, మన తమిళ గారికి స్ట్రోక్ వచ్చింది తెలుసా అందరికి. ఆయన స్ట్రోక్ వస్తే యాక్చువల్గా చనిపోయే పరిస్థితి అన్నమాట. కానీ మనం ఆయన్ని బతికించే మనం తిరుగుతాం. ఎట్లా తిరుగుతామంటే ఆయన గుండె స్ట్రోక్ వస్తే మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఒక మిషన్ పెట్టారు తెలుసా మీకు? ఒక మిషన్ పెట్టారు గుండె దగ్గర. ఏ మిషన్ అది? ఏ మిషన్ అంటే ఫేస్ మేకర్ అనే ఒక మిషన్ పెట్టారు. ఏంటంటే ఫేస్ మేకర్ అనే మిషన్ పెట్టారు. ఏం చేస్తుంది ఈ ఫేస్ మేకర్? ఈ ఫేస్ మేకర్ ఏం చేస్తుంటే గుండె సెకండ్కి మన నిమిషానికి 70 సార్లు కొట్టుకోవాలి. అంతే కదండి. అంతకన్నా ఎక్కువ కొట్టుకుంటే మనకి స్ట్రోక్ వస్తుంది, మనం చచ్చిపోతాం. అంతకన్నా తప్పు కొట్టుకున్నా ఆగిపోయి చచ్చిపోతాం. దాన్ని గంటకి నిమిషానికి 75 సార్లు కొట్టుకునే విధంగా చూడాలి. ఆ విషయం చేస్తాను. ఇప్పుడు మన గుండె 75 సార్ల కంటే ఎక్కువ సార్లు కొట్టుకునేటువంటి ఆపేస్తుంది. ఇదిగో గుండె నువ్వు నిమిషానికి 75 సార్లు కొట్టుకోవాలని చెప్పేసి ఆ మిషన్ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ 75 కంటే తప్పు కొట్టుకుంటున్నటువంటి మళ్ళీ కంట్రోల్ చేస్తుంది. నువ్వు 75 సార్లే కొట్టుకోవాలి, నువ్వు ఎక్కువ తప్పు కొట్టుకోవడం వీలేదని చెప్పేసి మళ్ళీ దాన్ని కలిగించి 75 సార్లు కొట్టుకుంటుంది. ఒకవేళ అయిపోయింది అనుకోండి, గుండె అయిపోతే మనం గుండె మీద దుంతాం కదా ఇట్లా దబా గుండె స్ట్రోక్ వస్తే అట్లా మిషనే ఆ గుండెని గుర్తి వాళ్ళ. కానీ ఏం చెప్తారండి ఇవాళ చూస్తే దర్గా దగ్గర వెళ్ళండి. ఓల్డ్ మంది దర్గా దగ్గర వెళ్తే అక్కడ ఆ దర్గా దగ్గర మీకు జబ్బు వస్తే వాడు చీట్లు కలుసుకుని పడతా ఉన్నాడు. ఇట్లా 2 దెబ్బలు వేసి మీకు జబ్బు ఇచ్చుకున్నాడు. మీరు క్రిస్టియన్ చర్చికి వెళ్ళిన వాడు ప్రార్థన చేస్తాడ. ప్రార్థన చేసి ఒక నూనె ఆ నూనె